కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు గడప గడప ప్రచారం స్పీడ్ పెంచారు. ఇప్పటికే పార్లమెంట్లో 7 సెగ్మెంట్లలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కలతిరుగుతూ రేపు 10,000 మంది కార్యకర్తలతో పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో కూడా నల్గొండ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎంతమంది జన సమీకరణ చేస్తున్నారు? నామినేషన్కి కేంద్రం నుంచి ఎవరు వస్తున్నారు? రేపు పొద్దున్నే నామినేషన్కి వేయబోతా ఉన్నారు 22వ తారీఖు. మీ ద్వారా నల్లగొండ పార్లమెంటు ప్రజలందరికీ కూడా ఆహ్వానం ఇస్తా ఉన్నాం. ఈ దేశ హితం కోరేవాళ్ళు, దేశ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు, ఈ దేశం ఎట్లయితే గత 10 సంవత్సరాలుగా ఏ స్కాములు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా ప్రపంచాన్ని ఇండియా వైపు చూపించేటట్టు చేస్తూ ఉందో అదే పరిపాలన రామరాజ్యం మళ్ళా కొనసాగాలంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావాలి. దానికోసం దయచేసి చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు ఓటుకు రావాలి. అట్లనే రేపు నామినేషన్ రేపు 11 గంటలకి నామినేషన్ స్టార్ట్ అవుతూ ఉంది. దానికి మీ అందరు కూడా ఆహ్వానితులు. దయచేసి మీరు అందరి ఆశీర్వాదం ఉండాలని, మీరందరూ కూడా ఎండలు బాగున్నాయి అయినా మీరు ఎంత వీలైతే అంతమంది ఇక్కడికి రావాలని కోరుకుంటా ఉన్నాం. రేపు దాదాపు 15,000 మంది కార్యకర్తలు నల్గొండ రాబోతూ ఉన్నారు. దానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు, అట్లనే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు రేపు నామినేషన్కి ముఖ్య అతిథులుగా వస్తూ ఉన్నారు. దాంతోపాటు మన నల్గొండ జిల్లాలోని సీనియర్ నాయకులంతా కూడా నామినేషన్కి వస్తూ ఉన్నారు. ఇదే మా ఆహ్వానం. రేపు ఈ తెలంగాణ అభివృద్ధి, అట్లనే నల్లగొండ వికసిత నల్లగొండ కావాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా నరేంద్ర మోడీ గారి పరిపాలనే అందరు కావాలి. కాబట్టి దయచేసి మీ అందరి ఆదరాభిమానాలు మా మీద ఉండాలని, కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో శానంపూడి సైదిరెడ్డి గారికి నల్గొండ జిల్లా అంటేనే శుభచిత్తులు. బీఆర్ఎస్ పార్టీ తర్వాత కూడా బీజేపీ జరిగిన తర్వాత కూడా అన్ని 7 నియోజకవర్గాల్లో కూడా అందరినీ పరిచయం చేసుకుంటున్నారు, అందరికీ వర్క్ చేసుకుంటున్నారు. అంటే ప్రజల నుంచి కూడా బీజేపీ కార్యకర్తలే కాకుండా కూడా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నది భారతీయ జనతా పార్టీకి? ఈరోజు అసలు ఒక పార్టీ, ఒక మతం, ఒక కులం చూడట్లే జనం. ప్రజలు ఒక్కటే కోరుకుంటున్నారు, బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ దేశం ఖరాబ్ అయిపోతుంది, ఈ దేశ అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి అనేది ఎక్కువ జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా మనవి, మీరు ఆలోచించండి. ఎందుకంటే బీఆర్ఎస్కు ఓటేయటం వల్ల నేషనల్లో ఇది చేసేది ఏమి లేదు, దాంతో వచ్చేది లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చేది రేపు భారతీయ జనతా పార్టీ, అధికారంలోకి వచ్చేది నరేంద్ర మోడీ గారు. అధికారంలోకి వస్తే రేపు మనం అనుకున్న ప్రతి పథకాన్ని అభివృద్ధి చేయగలుగుతాం. మీకు అండగా నేను ఉండగలుగుతా. కాబట్టి మీరంతా ఆలోచించండి. అంటే మీరు ఎవరికి ఓటేస్తే మీ ఓటుకి న్యాయం అవుతుంది, ఎవరికి ఓటేస్తే మీ ఓటు మురిగిపోకుండా ఉంటుంది, ఆలోచించండి. అట్లనే అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, రేపు ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీకి వేద్దామని. మొన్న కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు కూడా ఈ తప్పు చేసినాం, అబద్ధాలను ఓట్లేసినాం, కానీ ఈసారి మాత్రం సరిదిద్దుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో మోడీ గారికి ఓటేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ కూడా చిన్నప్పటి బుడదల ప్రయత్నం చేస్తుంది. రామగుడి గట్టి మాత్రమే బీజేపీ అధికారంలో ఓట్లాడుతుంది తప్ప కూడా కేంద్రంలో ఎలాంటి అధికారం లేదు. 10 సంవత్సరాలు అధికారంలో కూడా అభివృద్ధి చేసింది ఏం లేదు. ఒకసారి అధికారం మాకు ఇస్తే మేము అభివృద్ధి చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. ఈ ఆరోపణ ఏ విధంగా ఎదుర్కొన్నాం? ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతుంటే నవ్వు వస్తూ ఉంది, నాకు అది ప్రజలు కూడా నవ్వుకుంటారు. మీరు దేశాన్ని 60 ఏళ్ళు పరిపాలించి దేశాన్ని అంటే అసలు అభివృద్ధికి ఆమడ దూరంలో తీసుకుపోయి మనకంటే స్వాతంత్రం వచ్చిన దేశాలు అగ్రరాజ్యాలకు ఎదిగితే మన దేశాన్ని ఏమో అడుక్కునే దేశంలాగా మార్చి ఎప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా, అమెరికా ఇస్తుందా అనే దాంట్లో మీరుంచి ఈరోజు వేరే దేశాలకు పెట్టుబడుల స్థాయికి పెంచింది నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు ఈరోజు మీరేసిన 60 ఏళ్లలో వేసిన రోడ్లకి 10 ఏళ్లలో డబుల్ రోడ్లు వేసినాం, రైల్వే లైన్లు డబుల్ అయినాయి. ఈరోజు 25 కోట్ల మందిని పూర్ పీపుల్ని పైకి తీసుకొని వచ్చినాం. కొన్ని కోట్ల మందికి ఫ్రీ రైస్ ఇస్తూ ఉన్నారు. ఇలా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించిండ్రు, జన్ధన్ ఖాతాలు. ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంట్లో కూర్చున్న ఊర్లో ఉన్న ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చిండ్రు. దాంతోపాటు ఎదుగుతున్న
ప్రతి ఒక్క అంకుర పరిశ్రమలకి పెట్టుబడులు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు కనపడవు. ఎందుకంటే మీకు కనపడాలంటే దోసుకోవాలా, దాచుకోవాలా, లేకపోతే మీ వారసత్వ రాజకీయాలు, మీరు తల్లులు, తండ్రులు, కొడుకులు, మనవళ్ళు దాచుకోవాలా తప్ప మీకు జనాల హితం పట్టదు. కాశ్మీర్ ఒకప్పుడు కల్లోల కాశ్మీర్ని ఈరోజు టూరిస్ట్ కాశ్మీర్గా మార్చిండు నరేంద్ర మోడీ గారు. ఇది చూడాలి మీరు. అట్లనే దేశంలో 10 ఏళ్లలో ఎవరైనా ఉగ్రవాదులు ఇటువైపు చూడాలంటే భయపెట్టేట్టు చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మత కల్లోలాలు, మత కలహాలు సృష్టించి మీరు చేసిన వాటన్నిటికీ రిపేర్లు చేసి ఈరోజు మతం కాదు, కులం కాదు, ఈ దేశ హితమే నాకు ముఖ్యం, వికసిత భారత్ అన్నాడు. కానీ ఇంకో కులమో మతమో నాకు వికసిత కావాలనలే. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు ఓటేసే పరిస్థితే లేదు. నిన్న జరిగిన ఎలక్షన్ చూసినారు, రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మొత్తం కలిపి 35 సీట్లు వస్తే దేశం మొత్తం మీద మీకు ఎక్కువ, మీకంటే కొన్ని 1-2 ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వస్తాయంటా ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 400 ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకుంటున్నారు. 400 సీట్లలో నల్గొండ నియోజకవర్గం సైదిరెడ్డి నిజం గెలుపుతారని విశ్వసిస్తున్నారా? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఏదైనా పని చేస్తుంది అన్నది అంటే దానికి అయిపోతాయి అట్లనే. ఎందుకంటే ఒక సంకల్పం ఉన్న కార్యకర్తలు, సంకల్పం ఉన్న నాయకులు, దేశం కోసం పనిచేసే నాయకత్వం ఈరోజు బీజేపీలో ఉంది. దానికి తగ్గట్టే 2 సీట్ల నుంచి 70కి వచ్చినా, 70 నుంచి 270కి వచ్చినా, 270 నుంచి 303కి వచ్చినా, ఈరోజు 370 అన్నారు మొన్నటిదాకా, ఈరోజు 417 అంటా ఉన్నారు. ఖచ్చితంగా రేపు నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరబోతూ ఉంది. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు, స్టూడెంట్సు, దేశ హితాన్ని కాంక్షించేటోళ్ళు, దేశ సమగ్రతను ఆశించేటోళ్ళు, దేశ అభివృద్ధి ఆగకూడదు అనుకునేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు రేపు బీజేపీకి కమలం గుర్తుకి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగా వికసిత్ నల్గొండ, వికసిత్ భారత్ ఏదైతే అనుకున్నారో వికసిత్ నల్గొండ చేసే విధంగా రేపు భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా మొట్టమొదటిసారిగా నల్గొండ మీద ఎగరేయబోతా ఉంది. ఎన్డీఏ కూటమికి కేంద్రంలో 400 కాదు 400 పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 410లో భాగంగానే కూడా నల్గొండలో కూడా కాషాయం జెండా ఎగరవేసి నరేంద్ర మోడీకి నల్గొండ నుంచి కూడా మరోసారి కూడా సైరెడ్డి పార్లమెంట్కి వెళ్ళబోతున్నట్టు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ అఖిల్తో రాంబాబు, నల్గొండ పార్లమెంట్ నుంచి.